ఇది యాకోబు ఏ దర్శనం చూశారండి? ఎందుకంటే యాకోబు ఏ దర్శనం చూశారు ఆయన? భూమికి ఆకాశానికి బండ మీద వేయబడి ఒక నిచ్చెనండి. ఆ నిచ్చెన ఎక్కడికి వెళ్తుంది? పరలోకానికి వెళ్తుంది. అది మార్గం. అదే ఆయన చూపిస్తున్నారు. ఆ మార్గంలోనూ మనం ప్రభు దగ్గరికి వెళ్ళేవారు ఉండాలి. పరలోకానికి భూమికి ఉన్న మార్గం యేసయ్య ఒక్కరేనండి. ఆ మార్గమేనండి. ఆ మార్గంలో మనం పిలిచినప్పుడు మరి మనము ఒక్కరమే వెళ్ళాలా లేదా కుటుంబం ప్రకారం వెళ్ళాలా? కుటుంబ ప్రకారం. ఇక్కడ ఇంకో విషయం కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ భక్తి, మీ నమ్మకం మిమ్మల్ని మాత్రం పరలోకం తీసుకెళ్తుంది. మార్గంలోకి నడిపించగలరు కానీ వారిని మార్గం చూపించగలరు కానీ వారిని పరలోకం తీసుకెళ్ళలేరు. మీరు ఎవరైనా సరే ఒంటరిగా వెళ్ళవలసిందే. అది ఎవరికి వారే నిర్ణయించుకుని పరలోకంలోకి వెళ్ళాలి. ఆ మార్గంలో వెళ్ళాలి. ఆయనే మార్గం, యేసయ్య మార్గం. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఇప్పుడు యాకోబు చూపిస్తున్నారు, అలాగే మనకు కూడా చూపిస్తున్నారండి. ఎందుకు యేసయ్య చెప్పారు కదా నేనే మార్గం అని. మరి ఆ మార్గంలో మనం తెలుసుకుని వెళుతున్నాం. మరి మనల్ని ఎందుకు దేవుడు రక్షించాడు? మన ద్వారా మన కుటుంబం కూడా ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళటానికండి. కానీ మనం ఏం చేయాలి? కుటుంబం కోసం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. రే తెల్లవారుజామున ఏం చేయమన్నారండి ఆయన? కన్నీటి ప్రార్థన, రక్షణ కోసం ప్రార్థన చేయాలండి. మందిలోకి నడిపించుకోవాలి. ఒక మార్గాన్ని వారికి సిద్ధపరచాలి, వారికి చూపించాలండి. ఆ మార్గంలోకి వెళ్ళామనుకోండి ఖచ్చితంగా పరలోకం వెళతాం. అంటే మనతో పాటు ఖచ్చితంగా వాళ్ళు మన వెనకాల వాళ్ళు వస్తారు. కానీ మనం వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఉంటే మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకంటే బైబిల్లోనూ ఖచ్చితంగా ప్రభు చెప్పిందో మాట ఉన్నది. అక్కడ ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. ఈ ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయాడు. అబ్రహాము, రొమ్మునేమో లాజరు ఉన్నాడు. అక్కడ ఉన్న అక్కడ ఉన్న నరకాగ్నికి బాధలు పడుతూ అబ్రహాముతో అంటున్నాడు, అయ్యా ఈ సత్యాన్ని తెలిసిగా నేను పొరపాటు చేశాను. నాకు ఇంకాను 5 సహోదరులు ఉన్నారు, వారికి సాక్ష్యం చెప్పి వస్తాను. అయ్యా నువ్వు వెళుతున్న మంచి మార్గం కాదు, అది పరలోకానికి వెళ్ళే మార్గం కాదు, సత్యంలోకి వెళ్ళు. ఎందుకంటే మన అందరూ ఏమనుకుంటున్నామంటే నేను వెళ్ళిందే మంచి మార్గం అనుకుంటామను, కానీ దేవుడు చెప్పిందే మంచి మార్గము, పరలోకానికి వెళ్ళే మార్గము మనం అనుకున్న మార్గం కాదండి. ఆ సత్యాన్ని తెలుసుకోలేకపోతే ఖచ్చితంగా మనం వెళ్ళే మార్గం నరకాన్ని తీసుకెళ్ళిపోతుంది. అది నేను వాళ్ళకి చెప్పొస్తాను. 5 ఉన్నారు, వాళ్ళు నరకానికి రాకూడదు, నేను వెళ్ళినట్టు ఎందుకన్నా వాళ్ళు నరకానికి రాకూడదు, ఒక అవకాశం ఇవ్వండి అని బతిమాలుకుంటున్నాడు. మరి ఈ ధనవంతుడు ఏ మార్గంలో ఉన్నాడు? తనకి ఇష్టమైన మార్గంలోనే, కానీ దేవుడు చెప్పిన మార్గంలో కాదు. అక్కడ వెళ్ళినప్పటికీ తను తప్పు తెలుసుకున్నాడు. అబ్రహాముని అడుగుతున్నాడు, ఒక్క అవకాశం ఇవ్వండి అయ్యా, నా ఇంటికి వెళ్ళి నా సహోదరులు చెప్పుకుంటాను అని. ఆ సమయంలో ఆయన ఏమన్నారు? ఆయన మోసేయు ప్రవక్తయు అక్కడ ఉన్నారు, వాళ్ళు చెప్పింది వింటే చాలు. నువ్వు మృతులలోంచి ఒకటి లెగిసి వెళ్ళినా సరే వాళ్ళు విన్నారు. ఎందుకంటే మీకును మాకును మయ్యన ఒక అగాధం ఉన్నది అని చెప్పారు. మరి ఈరోజు మనం ఏం చేయాలి? అలా దేవుళ్ళు నడిపించుకుందామా, లేకపోతే మనం పట్టనట్టుగా మనం వదిలేద్దాం? ఎందుకంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదండి. అంటే మనకేమని పనిలోకి వెళ్ళిపోదాం, మన పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయినా పర్లేదంటే స్వార్థమైన పాపంలోకి వెళ్తుంది. అంటే దేవుడు ఆయన మనం రక్షించిన ఉద్దేశం మనం పట్టించుకోకుండాను మనకేమని వెళుతున్న వారిగా ఉంటామండి. అలా కాదండి. ఖచ్చితంగా మనం అందరూ ఎక్కడికి వెళ్ళాలి?
నేనును నా ఇంటి వారును అని చెప్పినట్టు దైవభక్తుడు ఎవరండి? నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము. మనం కూడా అలాగే వెళ్ళాలండి. అది యాకోబు చూపిస్తున్నారు. అయ్యా, నువ్వు అనుకున్న మార్గం కాదు, నేను నడిపిస్తేనే నువ్వు పరలోకానికి వెళతావు. నేను నీ తండ్రి అయిన ఇస్సాకు దేవుణ్ణి ఇప్పుడు నీ దేవుడిగా నిన్ను నడిపించడానికి నేనే వచ్చి ఉన్నాను. దేవుడే వచ్చారండి ఒక మార్గం కింద. మరి ఆ మార్గంలోకి మన కుటుంబాన్ని నడిపించుకున్నాం అనుకోండి, ఎందుకంటే ఆస్తిపాస్తులు ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదండి. కానీ దేవుని ఒక మార్గాన్ని ఇచ్చామనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మీ పిల్లలకు ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే మీకు బాధ కలుగుతుంది. మరి నరకంలోకి వెళ్ళి వారి నరక బాధ అనుభవించాలంటే మరి మరి ఎలా సహించగలుగుతామండి? ఈరోజు మందిరాన్ని నడిపించుకోవడానికి మనకి చేత కాకపోతే రేపొద్దు నరకానికి వెళ్ళదని ఆపగలమా? ఇక మనము పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు? ఖచ్చితంగా దేవుడు అడుగుతున్నాడండి. ఇక్కడ మన బాధ్యత నెరవేర్చకపోతే ఇంకెలా ముందుకెళ్ళగలుగుతాము? అందుకే ఆయనే మార్గం, ఆయనే సత్యము, ఆయనే జీవం అండి. ఎందుకంటే ఇప్పుడు ఆ నిచ్చెన మీద ఆ కొసన యెహోవా నిలిచి ఉన్నారు. ఆ నిచ్చెన మీద వచ్చేవారి కోసం ఆయన ఎదురు చూస్తున్నారండి. తప్పిపోయిన కుమారుడు కథ మనకు తెలుసు కదమ్మా. ఇంకా తన ఇష్టానుసారంగా జీవించడానికి ఒక మార్గాన్ని ఎంచుకుని తను వెళ్ళిపోయాడు బయటికి. లోకంలో తిరిగి 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 ఆశ్రయంతో పోగొట్టుకున్నాడు. అన్నీ పోగొట్టుకున్న తర్వాత తింటానికి తిండి లేకపోతే కడకి పందులు తినే పొట్టును తినవలసి వచ్చిందండి. దెబ్బలు తిన్నాడు. అప్పుడు బుద్ధి తెచ్చుకున్నాడు. అప్పుడు తిరిగి తండ్రి ఇంటికి రావటం మొదలు పెట్టాడండి. బయలుదేరాడు. మార్గం మధ్యలో ఉండగానే ఆయన తండ్రి గుమ్మంలోనే చూసి ఆయన ఎదురు వచ్చి, తప్పిపోయిన నా కుమారుడు, చనిపోయిన నా కుమారుడు మనలా బతికాడని చెప్పి సంతోషంతోనూ పండగ చేసుకున్నారండి. మరి ఆ నిచ్చెన మించి వెళ్ళే వాళ్ళు ఎవరో మనం? ఈ లోకల్లో మన ఇష్టానుసారం బతికిన వాళ్ళే కదండి. మన స్పష్టంగా యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉంటుంది కదండి, ఎవరు త్రోవకు వారు వెళ్ళిపోయారని. త్రోవ తప్పిన గొర్రెల వలె ఎవరికి నచ్చిన త్రోవలకు వాళ్ళు ఇష్టానుసారం వెళ్ళిపోయారండి. ఇప్పుడు సత్యాన్ని గ్రహించుకున్న వాళ్ళు ఎంతమంది? మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకి ఇష్టమైన త్రోవకు తొలగిపోయారండి. ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు నేను వెళ్ళిన మార్గమే కరెక్ట్ అనుకుని ఎవరి ఇష్టానుసారం వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సత్యం అనేది ఒకటేనండి. అదే యేసయ్య అనేది సత్యం అండి. ఆయన చూపించిన మార్గమే సత్యం. ఆ సత్యం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం వెళ్ళవచ్చింది ఎక్కడికి? ఆ మార్గంలోకి. ఆ మార్గంలో వెళ్ళిపోయాం, తప్పిపోయి ఉన్నాం. మనం ఆ మార్గంలో వెళ్తున్నాం. వెళ్ళేటప్పటికి పైన ఉన్నట్టు యెహోవా ఏం చేస్తున్నారు? మనల్ని అక్కడ చేరుకోవడం కోసం ఆయన ఏం చేస్తున్నారు? ఎదురు చూస్తున్నారు. ఒక పాపి రక్షించబడితే పరలోక రాజ్యంలో ఏం జరుగుతుందండి? ఒక విందు భోజనం. ఎప్పుడైతే నువ్వు నిచ్చెన మీద నడవటం మొదలు పెట్టావో ఆ చివరికి వచ్చేటప్పటికి మన కోసం ఏం అక్కడ సిద్ధపరచబడి ఉంటుంది? ఒక విందు భోజనం అని. అలా ఎదురు చూస్తున్నారు. మరి మనం ఒక్కళ్ళ వెళ్తే మిగిలిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకంటే మనం వెళుతున్న మార్గం పరలోకం కోసం సిద్ధపరచబడింది, కానీ ఇక్కడ మన అవసరాలు తీర్చడానికి కాదండి. అవసరాలు తీర్చడం కోసం అయితే మనం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తాం, కానీ పరలోక మార్గంలో నడిపించడానికి కోసం ఒక చిన్న ప్రయత్నం చేస్తాం. కోపమొత్తాన్ని ఏ విషయంలో దండిస్తూ ఉంటాం.
కానీ దేవుని మార్గం రానంటే కానీ దండించగలమా? ఒక మాట అనగలమా? ఒకసారి ఆలోచించాలండి. ఇది పరలోకానికి వెళ్ళేటువంటి ఒక మార్గం. ఈ మార్గంలో ఎవరు ఉండాలి? నేనును నా ఇంటి వారును. అది మనం ఎప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నేనును నా ఇంటి వారును ఎక్కడ ఉండాలి? దేవుడిచ్చిన మార్గంలోను. అందుకే యాకోబుకి అక్కడ దేవుని దర్శనం చూపిస్తున్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అక్కడ ఎవరు ఎదురు చూస్తున్నారు అక్కడ మన కోసం? ఒకసారి నిర్గమాకాండం చూడ 3 అధ్యాయంలో 4, 6 వచనాలు. దానిని చూచుటకు 3వ అధ్యాయం 4, 6 వచనాలు. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూసెను. దేవుడు పొదనడుమ నుండి మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకాయన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. ఎవరైనా యెహోవా అండి. ఆ స్థలంలో నిలవటానికి కూడా మనకు అర్హులం కాదండి. ఆ సన్నిధిలో నిలవటానికి కూడాను అది పరిశుద్ధుడు. అందుకే మోసేని హెచ్చరిస్తున్నారు అన్నమాట. నువ్వు నిల్చున్న స్థలము పరిశుద్ధమైంది. చెప్పులును అక్కడే విడిసి రమ్ము. ఎందుకంటే ఆ నిచ్చెన మీద నిలిచి ఉన్నది ఎవరంటేని అది హోషేయ గ్రంథం చూడు 12:4. అతడు దూతతో పోరాడి అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతను బతిమాలెను. ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. యెహోవా అని సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామము. ఆయన పేరేటండి? సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామము. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను. హల్లెలూయా. దేవుడే నీ కోసం ఎదురు చూస్తున్నప్పుడు మరి మనం దేవుని వైపు తిరగకపోతే ఎటువైపు తిరగాలండి? కాలం పరిపూర్ణం అయిపోయింది. దేవుని కుమారుడు వచ్చి వెళ్ళిపోయారు, మళ్ళీ వస్తారు. మరి ఇంకా లోకాన్ని బట్టే ఉంటే ఆ మార్గంలో నిలవకపోతే ఇంకెప్పుడు నిలుస్తాము మనం? ఆయన పరిశుద్ధుడైన తను కనబరుచుకున్నారు, మనతో మాట్లాడారు ఆయన. మరి మనం ఎవరి తట్టు తిరగాలి? ప్రార్థన చేయాలండి. ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం. ఇవాళ మా అమ్మగారు ఆస్తుల కోసం ప్రార్థన చేయాలనుకుంటే 100 ఎకరాలు పోగొట్టుకున్నాం. ప్రార్థన చేయొచ్చు, అన్నీ ఉండి అన్నీ పోగొట్టుకున్నాం. ఆమె ఏమని ప్రార్థన చేసేవారు? నేనును నా ఇంటి వారును పరలోక రాజ్యానికి చేరుకునే విధంగా మార్గములను నడిపించుము. ఇదేనండి. ఆస్తుపాస్తులు మాకు అవసరం లేదు. మేమును మా ఇంటి వారు మా పిల్లలను పరలోక రాజ్యానికి వెళ్ళటానికి మార్గంలోను నడిపించుము. ఆ ప్రార్థన చనిపోయే వరకు కూడా మానలేదండి. ఎందుకంటే
ఆస్తుపాతులు మన వెనకాల రావు. వచ్చేవి ఉంటే అమరేశ్వర క్యాంపులోను మాది మా తాతగారిది లెక్కేసుకుంటే 104 ఎకరాలు రోడ్డు పక్కన. ఇంకా దాన్ని కొలిస్తే దగ్గర దగ్గర 20-30 సెంట్లు వస్తుంది మాకు. ఎకరం దగ్గర 2-3 కోట్ల రూపాయలు చేస్తుంది. వాటి కోసం ప్రార్థన చేద్దామా, పరలోక రాజ్యం కోసం ప్రార్థన చేద్దామా? పరలోక రాజ్యం కోసం. అందుకే రేయి మొదటి జామునే లెగిసి నీ పిల్లల కోసం కన్నీటి ప్రార్థన చేయమన్నారు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనం వెళుతున్న మార్గము దేవుడు ఏర్పరిచినటువంటి పరలోక మార్గం అండి. మనం ఆయన తట్టు తిరగాలి. మనం తిరగటమే కాదండి, మన ఇంటిను వారందరూ కూడా ఆయనలో నిలిచే విధంగాను మనం తిరగాలండి. తిరిగినప్పుడే ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచేదండి. మనమే మర్చిపోతే, మనకే ఆ విషయంలో మనకి పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? అదే ఆయన మనతో మాట్లాడారు, మనం ఆయన తట్టు తిరుగుదుము. ఆయన ఎవరైనా పరిశుద్ధుడు. పరిశుద్ధుడితో మనం మాట్లాడి ఖచ్చితంగా ఆ సందులో నిలిచేవారు అని ఉండాలండి. అదే కీర్తన చూడమ్మా, 33:8. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెను. భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. హల్లెలూయా. దేవుని మాటకు విలువనివ్వాలండి, భయపడాలి. అందరూను దేవుని మాటకు విలువనిచ్చి ఆయన చెప్పిన మార్గం నడుచుకోవాలండి. భూలోక నివాసులందరూ ఏం చేయాలండి? యెహోవాకు భయపడాలండి. తల ఎత్తుకి ఎగరేసామనుకోండి నరకగుండంలో ఉంటామండి. నేను అని మన తల ఎత్తుకుని మన తల ఎగరేసామనుకోండి ఖచ్చితంగా ఎక్కడ ఉంటాం మనం? అగ్ని ఆరదు, పురుగు సావదండి. ఖచ్చితంగా దేవునికి భయపడవలసిందే అని చెప్పిన మాటలు విని గ్రహించుకునేవారు ఉండాలండి. అందుకే యాకోబు దర్శనం ఇస్తున్నారు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, నీ దేవుడను, నేను నీకు తోడై ఉండడానికే నేను వచ్చి ఉన్నాను. ఇంకా ముందుకు వెళితే మరి అందరు కనపడతారో కనపడరండి ఆయన. ఎందుకంటే దేవుడు చూసిన నరుడు ఎవరో బతకరండి. నిర్గమాకాండ 33:20 చూడమ్మా. మరియు ఆయన నీ ముఖమును చూడ జాలవు. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు. ఏ నరుడును నన్ను చూసి బతకడండి. ఎందుకంటే నిజంగా దేవుడు చూడటం అనేది అసాధ్యం అండి, ఎవరి వల్ల కాదు. మరి ఆయన ఏ రూపంలో వచ్చారు? కేవలం మన అసక్తులు అండి, దేవుడు చూడలేం. కానీ ఆయనే వచ్చారండి. కానీ ఏ రూపంలో వచ్చారు ఆయన? ఆయన ఏ రూపంలో వచ్చారంటే యోహాను సువార్త 1:51 చదవమ్మా. మరియు ఆయన మీరు ఆకాశమును తెరవబడియు దేవుని దూతలు మనిషి కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు మనం ఎవరిని ఆశ్రయించాలి? నిచ్చినంటే క్రీస్తేనండి. మనిషి కుమారుడుగా మీదుగాను ఎక్కుతూ దిగుతూ ఉన్నవారు ఉండాలి. ఆయన ఒక మార్గంగా వచ్చారండి. ఆయన పరలోకాన్ని నిచ్చినండి. ఆయన మించి మనం ముందు వెళితేనే, ఆయన ఆధారం చేసుకుంటేనే మన పరలోకం వెళ్తామండి.
స్పష్టంగానండి. ఏ నరుడు కూడా దేవుని చూడలేరు. అందుకే దేవుడు అంటే ఏమిటో తెలియక తల ఒక మార్గాన్ని ఎంచుకున్నారండి. వాళ్ళు ఆ మార్గంలోకి వెళ్తే వీళ్ళు మార్గం. అది ఒక ఇంట్లో చూడండి ఎన్ని మార్గాలు ఉంటాయండి. మీరు పరలోక మార్గాన్ని ఎంచుకున్నారు, వారు ఇంకో మార్గాన్ని ఎంచుకున్నారు, మరి ఇంకొకళ్ళు అయితేనే ఇంకో మార్గం ఎంచుకున్నారండి. మరి ఇన్ని మార్గాలు ఏ మార్గం కరెక్ట్? సత్యం తెలిసిన వాళ్ళు మరి మౌనంగా ఉంటే మరి తెలియని వాళ్ళు ఎక్కడ పోవాలండి? ఖచ్చితంగా రేపు పొద్దున అడుగుతారండి. నీకు తెలిసి ఉండి కూడా మరి నీ పిల్లలు తప్పు మార్గంలో వెళ్తుంటే నువ్వెందుకు గద్దించలేదు, నువ్వెందుకు నడిపించలేదు అని ఖచ్చితంగా దేవుడు అడుగుతారండి. మరి అడిగినప్పుడు మన మన జవాబు ఎలాగుంటుంది? నేను ఒక్క ప్రశ్నగా జవాబు చెప్పగలమా? సత్యం తెలిసిన వాళ్ళమను వాడు సత్య మార్గంలో తప్పి వెళుతుంటే ఆ సమయం నడిపించవలసిన బాధ్యత ఎవరిది? అందుకే చెప్తూ ఉంటామండి, పిల్లలు నడిపించండి అమ్మా, పిల్లలు తీసుకురండి అమ్మా, తీసుకురండి అని. ఖచ్చితంగా ఎక్కడ ఉండాలి వాళ్ళు? దేవుని సన్నిధానంలోనండి. మొక్కయ్య వంగ వంచుకోకపోతే దేవతని మానేయిన తర్వాత వంగుతారా? ఏ నరుడు కూడాను యెహోవాను చూసి బతికిన వాళ్ళు లేరండి. అందుకే యేసయ్య రూపంలో వచ్చారండి. ఆయన ఆధారం చేసుకోవాలి, ఆయన స్వరూపంలోకి మారాలి, ఆయననే ఒక మన జీవిత ఆధారంగా మార్చుకోవాలండి. ఆయన మించిమని పరలోకం వెళ్ళాలండి. అందుకే ఆయన ఒక నిచ్చెనగా వచ్చారండి. ఆ నిచ్చెనలో మనం ఆయనలో ద్వారా నడుచుకుంటూ ఆయన సహవాసంలో మనం ఆయన ఆధారం చేసుకున్నాం అనుకోండి, ఆయనే మనల్ని పరలోకం తీసుకెళ్తారండి. అందుకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే సత్యము, నేనే జీవము. ఆయన ఆధారం చేసుకున్నాం అనుకోండి, ఆ సత్యంలో తీసుకెళ్తుంది. ఆ సత్యం ఎక్కడికి తీసుకెళ్తుంది? జీవంలో తీసుకెళ్తుందండి. ఆ జీవం ఎక్కడికి? పరలోకం అండి. అది యాకోబు దర్శనం రూపం చూపిస్తున్నారండి. ఖచ్చితంగా నేను నీకు తోడై ఉంటాను. యాకోబు మోసగాడే, ఆయన ఇంకా పరిపూర్ణుడు కాలేదండి. కానీ దేవుడు తెలుసు ఖచ్చితంగా వెళ్తాడని. అందుకే దేవుడు వదిలిపెట్టలేదండి. నేనే మార్చుకుంటాను. అందుకే దేవుడు మా కోసం ప్రాణం పెట్టారండి. ఎందుకంటే దేవుడు ప్రాణం పెట్టినప్పుడు మన పరిశుద్ధులం కాదండి, పాపంలో ఉన్నవారమే. కానీ మన కోసం ఎందుకు ఆయన అసలు ఆయన మన కోసం ప్రాణం పెట్టారు? ఆయన ఖచ్చితంగా తెలుసండి. అంటే మనిషి యొక్క అంతరంగాలు ఖచ్చితంగా దేవునికి తెలుసండి. మనం ఇంకా పాపంలో ఉండగానే మన కోసం ఆయనే ప్రాణం పెట్టి మరి రక్షించిన దేవుడండి. అందుకే ఆ మార్గంలో నడుచుకోవటానికి మనం ప్రయాసపడేవారునే ఉండాలండి. మోసే ఇది అక్కడ యాకోబు మోసగాడే, అది పరిపూర్ణుడు కాదండి. ఇప్పుడు దేవుడే నిర్ణయిస్తున్నారు అన్నమాట, నేనే అతని నడిపిస్తాను. ఆయనలో మార్పు వచ్చే వరకు కూడాను దేవుడే చెయ్యి పట్టి నడిపిస్తాడు. దేవుడు చెప్పే వరకు కూడాను యాకోబు అక్కడ ఉండవలసిందేనండి. అంత మునుపు ఎలా ఉన్నాడు? తన ఇష్టానుసారంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు నుంచి ఎలాగ ఉంటాడు? దేవుడికి లోబడి దేవుడు చెప్పినట్టుగా వింటాడు. అందుకే ఆయన ఎవరైనా అత్యంత పరిశుద్ధుడు. వెంటనే యాకోబు ఒక నిర్ణయానికి వచ్చేసాడు. దేవుడేమోను నేను నీకు తోడై ఉంటే నడిపిస్తాను. ఆ మాట చదువు మా మూల వాక్యంలో. ఇంకా ముందు 13 నుంచి. మరియు యెహోవా దాని పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద
ఆ, నీవు ఆ, పడమటి తట్టును, పడమరి తట్టుకును, తూర్పు తట్టును, తూర్పు తట్టుకును, ఉత్తరపు తట్టును, ఉత్తరపు తట్టుకును, దక్షిణపు తట్టును ఆ, వ్యాపించెదవు. వ్యాపించదువు. భూమి యొక్క భూమి యొక్క వంశములన్నీయు ఆ, నీ మూలముగాను, నీ మూలముగాను, నీ సంతానం మూలముగాను నీ సంతానం మూలంగాను ఆశీర్వాదముగా ఆశీర్వాదముగా ఆశీర్వదింపబడును. ఆశీర్వదించబడును. ఇదిగో ఇదిగో నేను నేను నీకు తోడయ్యుండి నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు ప్రతి స్థలమునందు నిన్ను కాపాడుచు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు ఈ దేశమునకు నిన్ను మరలా నిన్ను మరలా రప్పించదను. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు యాకోబుని మార్చడానికి ఎవరు నిర్ణయించుకున్నారండి? ఆయనేనండి. దేవుడు స్వరూపు యాకోబు ఎలాగున్నాడు? ఓ మోసగాడు. అందరిని మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, అన్నగారిని మోసం చేశాడు. ఇప్పుడు మోసగాడిని మార్చడానికి ఎవరు వచ్చారండి? దేవుడే వచ్చారండి. మరి మన దేవుడిని నమ్ముకున్నాడు మన ఏమైనా పరిశుద్ధులమా? అది శుద్ధి చేస్తారు కదా మన పరిశుద్ధులం అవుతాం. ఆయన రాకమునిపై మన పరిశుద్ధులమా? కాదండి. ఆయన నిర్ణయిస్తున్నారు కాబట్టి, మనం నడిపించారు కాబట్టి, మనం రక్షించారు కాబట్టి మన పరిశుద్ధులుగా మార్చబడ్డాము. అలాగే యాకోబు కూడా నేను తోడై ఉంటాను అన్నారు. ఎక్కడికి వెళ్తావో నేను అక్కడికి వస్తాను, నేను తోడై ఉంటాను, మరలాను నీ ఇంటికి నేను నడిపిస్తాను. ఎందుకని ఆయన ఇల్లు ఎక్కడికి, యాకోబు ఇల్లు ఎక్కడికి వెళ్ళాలి? మరి తండ్రి ఇంటికండి. అలాగే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఏ తండ్రి యాత్ర చేస్తే మనం వచ్చామో మళ్ళీ అక్కడికే వెళ్ళాలండి. ఆయన నిర్ణయించుకున్నారండి. మోసగాడిని పరిశుద్ధిగా మార్చి దేవుడే నడిపించడానికి ఆయన ముందుకు వచ్చారు. ఆయన ఏ షరతులు పెట్టలేదండి. కానీ యాకోబు ఏం చేస్తున్నాడండి? ఇక ముంచదు. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా యాకోబు నిద్ర తీసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమునందున్నాడు అది నాకు తెలియకపోయిననుకుని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అని అప్పుడు తెలుస్తున్నాడండి. అమ్మో ఈ దేవుని మందిరము. మరి దేవుని మందిరం మళ్ళా చూస్తున్నామండి. యాకోబు తెలుసుకున్నాడు ఈ దేవుని మందిరమే మహాభయంకరమైంది. ఒకసారి మనం ఈ మాటకు ప్రసంగి గ్రంథం 5:1 చదువు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. మరి ఆయన మందిరానికి వెళ్ళినప్పుడు దేన్ని చూసుకోవాలండి? ప్రవర్తన. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. ఎవరి మాటలు ఆలకించాలి? బలులు అర్పించడం శ్రేష్టమా? ఆయన మాట ఆలకించడం శ్రేష్టమా? ఆయన మాట ఆలకించు. కాంగ్రెస్ చేస్తే సరిపోతుంది, మొక్కుబడి చేస్తే సరిపోతుంది అనుకుంటామనండి. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు? బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. సమీపించి ఆలకించుట శ్రేష్టము. ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. ఎందుకంటే ఇక్కడ బలులు ఇస్తాం, కానీ ఇంటికి వెళ్ళగానే మళ్ళీ మన పనులు మొదలు పెట్టేస్తాం. ఆడకూడని మాటలు, చేయకూడని పనులు అన్నీ చేస్తాం. కానీ బలులు ఇచ్చాం, కానీ మార్పు లేదు. మార్పు రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని మాటలు శ్రద్ధగా వింటేనే మనలో మార్పు వస్తుంది. అందుకే మందిరానికి వెళ్ళినప్పుడు దేని మీద ఆశ ఉండాలండి? వాక్యం ఆలకించడానికి.
ఆయన ఆ నిజమైన దేవుడు కాబట్టి ఆయన ఆరాధించుదాం. ఆరాధన కూడా ఎలా ఉండాలి? ఖచ్చితంగా భయభక్తులతో ఉండాలండి. ఆయన మనతో మాట్లాడతారు కాబట్టి భయభక్తి కలిగి ఆయన వైపు దృష్టి ఉంచుకుని ఆయన మాట శ్రద్ధగా విని ఆ మాటలు పట్టుకుని ఇంటికి వెళ్దాం. అది ఆయన మందిరంలో మనం చూపించవలసిన భయభక్తులండి. అప్పుడు ఆ మాటలు మనం ఏం చేస్తాయి? సరైన మార్గంలోకి అవి నడిపిస్తాయండి. కానీ అన్యజనులు చేసిన విధంగా మనము చేసుకుంటూ పోతే వచ్చాం, బలులు ఇచ్చాం, వెళ్ళిపోయాం, ఏదో చిన్న ప్రార్థన చేసాం, వెళ్ళిపోయాం. కానీ అక్కడ మన పరిస్థితి మారకపోతే, ఏమాత్రం మార్పు లేకపోతే, అందుకే యాకోబు అంటున్నాడు, అమ్మో ఇది భయంకరమైన స్థలము, ఇది నిజంగా దేవుని ఆలయమే. వెంటనే ఏం చేశాడు ఆయన? ఆ బండ మీద నూనె తీసుకొచ్చి నూనె పామి రాసి అక్కడ మోకరించి ప్రార్థన చేసి దానికి ఒక బలిపీఠం కట్టేసి తెల్లవారినప్పుడు యాకోబు లేచి తన తలగడగా చేసుకున్న రాయిని దానిని స్తంభముగా నిలిపి ఇది దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు. బేతేలు అన్న మాటకి అర్థం ఏమిటి? ఇది దేవుని ఇల్లు అని అర్థం అండి. అది దేవుని ఇల్లు అండి. అంటే దేవుని మందిరం అంటే ఏమిటి? దేవుని ఇల్లు. బేతేలు అని పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు ఊజు అండి. అప్పుడు యాకోబు నేను తిరిగి చూడండి, తండ్రి ఇంటికి చూడండి, దేవుడేమో ఎటువంటి సరఫరా పెట్టలేదండి. నా మాట అంటే చాలు, నేను నడిపిస్తాను అన్నారు. ఇక్కడ యాకోబు ఏం ఆలోచన చేస్తున్నాడండి? అయ్యా నువ్వు నన్ను నడిపించే చదువుమా. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములోను నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు తోడై ఉండునని మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులోను 10వ వంతు నిక్షేమముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. హల్లెలూయా. దేవుడు చెప్పాడండి మొక్కుమని. ఒకసారి ఆలోచించండి. దేవుడు చెప్పింది ఏంటి, ఇక్కడ యాకోబు చేస్తున్నది ఏమిటి? నేను నీకు తోడై ఉంటాను, నీ తండ్రి దేవుణ్ణి, నీ దేవుణ్ణి, ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వదిస్తాను, ఫలింపజేస్తాను దేవుడు అంటుంటే, నీకు నీ మొక్కుబడి చేస్తాను, నువ్వు నన్ను క్షేమంగా తీసుకెళ్తే, తినడానికి ఆహారం పెడితే, కట్టుకోవడానికి బట్టలు ఇస్తే, మళ్ళీ నా తండ్రి ఇంటికి తీసుకెళ్తే నువ్వు ఇచ్చిన దాంట్లోంచి 10వ వంతు నిక్షేమముగా నీకు చెల్లించదను. హల్లెలూయా. ఇలా మొక్కుబడి చేస్తే మంచిదేనండి. అక్కడ ఆయన ఏం అడగలేదండి. అందుకే బలులు కాదండి కావాల్సింది, సమీపించి ఆలకించి ఆయన లోబడి జీవించడమే దేవునికి ఎంతో సంతోషకరం అండి. అది మనం గ్రహించుకోవాలండి. దేవుని సన్నిధానానికి రావాలి, ఆయన వాక్యాన్ని ఆయన శ్రద్ధగా వినాలి, అది చెప్పిన విధంగా జీవించాలి. అదే ఒక బలి అండి. మనం అర్పించుకోవటమే ఒక బలి అండి. మరి దశమ భాగాలు ఎందుకు అంటారేమో? ఇవన్నీ ఎవరయ్యే? ఇవన్నీ సృష్టించింది ఎవరు? ఒకసారి వాక్యంలో చూడడం, లేవీకాండం చూడము. లేవీకాండం 27:30 నుంచి 33 వచనాలు.
భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలోను దశమ భాగము యెహోవా సొమ్ము. హల్లెలూయా. యెహోవాకు ఒకసారి ఆలోచించండి, ఈ భూమి ఎవరిది? భూమి యజమాని ఎవరు? దేవుడిది. అది మనం గుర్తించుకుని ఆయన భాగం ఎందుకంటే ఆయన 10వ భాగం ఆయనకి మందిరంలోను తీసుకుని వచ్చి ఇంకో బాధ్యత కూడా పెట్టారండి. పంట వచ్చినప్పుడు కుటుంబం అంతా వచ్చి తాము తీసుకొచ్చిన దాన్ని మందిరంలో తినాలి. సామూహిక భోజనాలండి. ఖచ్చితంగా కుటుంబంగానండి ఆ పంట అంతా తీసుకుని వచ్చి ఆ పంటలోంచి తీసుకొచ్చిన దాంట్లోంచి అందరూ కలిసి వండుకు తిని సంతోషముతోనూ పండగ చేసుకునేవారు. ఇంకా ముంచదు. అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఒకడు తాను చెల్లించవలసిన దశమ భాగములలో దేనినైనను విడిపింప గోరిన ఎడల దానిలో 5వ వంతును దానితో కలుపవలెను. గోవులను అదే 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 విధంగా ద్వితీయోపదేశకాండం 14:22 చూడమ్మా. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలోంచి దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. ఈ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థాపనగా ఏర్పరచుకున్న స్థలములోను ఆయన సన్నిధిని నీ పంటలో గాని నీ ద్రాక్షారసములో గాని నూనెలో గాని 10వ వంతు నీ పశువులలో గాని మేకలలో గాని తొలిచూలు వానికి తినవలెను. ఎక్కడ తినాలి అమ్మా? మందిరంలోనండి. ఇందుకే ఇదంతా ఎవరు చెప్పారండి? దేవుడు ఏర్పరిచారండి. ఇది మన పరలోకవతి అంటే ఇల్లు అండి. ఇక్కడ మనం తీసుకురావాలి, అందరు పండగలా చేసుకోవాలి, వాటిలో మనం ఇక్కడ తినాలి. ఎందుకంటే సంవత్సరం పాటు ఆయన భూమిలో పంట పండించుకున్నాం, ఆయన విత్తనాలు ఆశీర్వించారు, నూరంతా ఫలింపజేశారు, అవన్నీ తీసుకుని వస్తున్నాం. అందులో దశమ భాగం అంటేనే మనం ఇక్కడ అందరూ తినడానికి, అందరూ సంతోషం గడపడానికి ఆ భాగం తీసుకుని వచ్చి ఆయన ఇంటిలో మనం ఆయనతో ఉండి మనం పండగ చేసుకునేవారునే ఉండాలి. నా తండ్రి నాకు ఇచ్చాడు అనే సంతోషంతో జరిపించుకునేవారునే ఉండాలి. ప్రతి దాంట్లో కూడాను దేవుని సొమ్ము దేవునికి తీయవలసిందేనే. తీసింది ఎవరు అనుభవిస్తారు మళ్ళీని? ఆయన మందిరంలో మనమేనండి. ఎందుకంటే న్యాయబద్ధంగా దేవుని ద్వారా మనకు వచ్చిన ఆదాయంలోనూ మనం తీయవలసిన బాగా మనం తీస్తే మనం సందాలు వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి. దేవుడు మనకు అందిస్తే ఆ భాగమే మందిరంలో తీసుకురావాలి. అది తీసుకొచ్చింది ఏం చేయాలి? అందరూ సమూహముగా భోజనముతోనూ సంతోషముతోనూ ఆ రోజంతా గడిపేవారునే. ఎందుకంటే సంవత్సరం పాటు పంటలు ఆశీర్వించి, విత్తనాలు ఆశీర్వించి దేవుడు మనకు ఆశీర్వించారు కాబట్టి ఆ సంతోషాన్ని ఎక్కడ పొందుకోవాలి మనం? దేవుని సన్నిధానంలో. అయినా దేవుడి అండి. మరి అన్ని దేవుడైనా తెలిసి నువ్వు నా ఇంటికి తీసుకెళ్తే నీకు 10వ భాగం ఇస్తానని బేరం ఆడతాం వచ్చండి. ఇప్పుడు కూడా మనం అంటాం కదా, ఆరోగ్యం ఇస్తే మేము అందులోకి మొక్కుబడి తీసుకుంటామయ్యా, అవి చేస్తాం ఇవి చేస్తామని. ఆయన ఇవ్వకపోతే ఆయన ఇవ్వకపోతే నష్టపోయేది ఎవరు? మరి ఆయనతో బేరం ఆడతాబట్టి మనం. ఎందుకంటే అన్యదారంగా చేస్తారు, కానీ మనం అక్కడ ఏ మార్గంలోకి వెళ్ళిపోతున్నామని మనం తండ్రిని అడగటంలోనూ మన స్వతంత్రం ఉన్నదా, లేకపోతే బేరాలు ఆడేవారిగా ఉండాలి? ఆరోగ్యం పోయిందనుకోండి, ఆయన మన తండ్రి కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి బతుమాలు కొని అడిగి
తిరిగి పొందుకునే వారు ఉండాలి. కానీ నువ్వు ఇస్తే నేను చేస్తాను, నేను ఇస్తాను నువ్వు చేస్తాను, బేరాలు ఆడుకుంటే ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా మన ఆ స్థితిలోకి మనం వెళ్ళకూడదండి. నమ్మకము, విశ్వాసము, ఆయన ఎందుకు భయభక్తులు, ప్రేమ కలిగిన వారునే, ఆయన ద్వారా మనం లోకంలో జీవించే వారునే ఉండాలి. అది యాకోబుకి నేర్పిస్తున్నారు. కానీ యాకోబు ఏం చెప్తున్నాడు? నువ్వు చేస్తేనే నేను ఇస్తాను అన్నాడు. అయినా సరే దేవుడు జాలిపడ్డాడు. ఆయన ఎందుకు జాలిపడ్డారంటే మనం ఏమిటో దేవునికి తెలుసు. ఆ మాటనే కీర్తన 103వ కీర్తనలో ఉంటాయి. నా ప్రాణం 103:8-16 వరకున్నాం. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, ఆయన ఎల్లప్పుడు వాద్యమాడువాడు కాదు, ఆయన నిత్యము కోపించువాడు మన పాపములను బట్టి కోపించువాడు కాదు, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంతడమో ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి. దేవుడు ఆలోచన చూడండి. తూర్పుకి పడమర కలుపుతాయండి. ఈ రెండింటి కలపగలరా? అంత దూరం చేశారండి. పాపం నుంచి మనకి దూరం అండి. మరి దేవుడు పాపం నుంచి మనం దూరంగా పెట్టినప్పుడు మళ్ళీ అదే పాపంలోకి వెళ్ళిపోతానంటే అంత ఆలోచన కలిగి ఉన్నారండి. పాపానికి మనకి అంత ఎడంగా ఉంటుందండి. అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆ చదువమ్మా. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మట్టివారమని ఆయన జ్ఞాపకము చేసుకొని చున్నాడు. మరి ఎవరు అండి? మట్టివారు అండి. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. అడవి పువ్వు పూయినట్లు వాడి పూయును. దాని మీద గాలి వీయక అది లేకపోవును. మన ఆయుష్ ఎంతండి? గడ్డి పువ్వు లాంటిదండి. మరి గడ్డి పువ్వులా అంటే మనమే దేవుడు దృష్టి ఉంచుకున్నారంటే మరి మన మీద దేవుడికి ఎంత ప్రేమ ఉందండి? మనం మట్టివారమే, చెత్త వంటి వారమే, యోగ్యత లేని వారమే. కానీ కష్టకి జాలి ఎవరి మీద చూపిస్తున్నారు? అందుకే యాకోబుకి సహాయం చేయడానికి వచ్చారండి. కేవలం మట్టివారమే మనం. ఇంతలోనే పూసి అంతలోనే వాడిపోయి గాలికి ఎగిరిపోయేటువంటి గడ్డి పువ్వులు లాంటి వాళ్ళమే. కానీ దేవుడు మనం ఎలా చూస్తున్నారండి? అందుకే ఆయన అన్నారండి, అని తెలియక మొక్కుబడి చేసినా సరే ఆ మొక్కుబడిని కూడా ఆయన మన కోసం అంగీకరించిన వారిగా ఉన్నారండి. ఆయన ప్రశ్న వేస్తే మనం మాట్లాడలేమండి. నీ చేయకపోతే అంటే నీ ఇవ్వకపోతే నీ చేయను అన్నారనుకోండి, అప్పుడు ఇస్తేనే చేస్తానంటే కేవలం మనం ఏమి సమర్పించినా సరే భయభక్తులు కలిగి ప్రేమతో సమర్పించుకునే వారునే ఉండాలండి. అందుకని ప్రభు ఎప్పుడు కూడా ఎదురు చూసేది ఏంటితోనూ
ఎప్పుడు కూడా ప్రేమతోనే, అంటే ఆ పేరేం పేరండి ఆయన? ప్రేమ స్వరూపి, ప్రేమ గల దేవుడండి. అందుకే మన అందరికి వచ్చిన పాట ఒకటి ఉంటుంది చూడండి. ఒక 2-3 చరణాలు జ్ఞాపకం చేసుకుందాం. జాలి గల దైవమా యేసయ్యా, మనసారా స్తుతింతును స్తోత్రింతును, నీవు దేవుడు సర్వశక్తుడు, నీ జాలికి హద్దులే లేవు, నీ ప్రేమకు కొలతలే లేవు, అవి ప్రతిదినము క్రొత్తగా నుండును, అవి ప్రతిదినము క్రొత్తగా నుండును. జాలి గల దైవమా యేసయ్యా, మనసారా స్తుతింతును స్తోత్రింతును, నిజముగా మా యొక్క పాపములను మోసుకొని దుఃఖములను భరించితివే, అయ్యా దుఃఖములను భరించితివే, నీవు దేవుడు సర్వశక్తుడు, నీవు దేవుడు సర్వశక్తుడు, నీ జాలికి హద్దులే లేవు, నీ ప్రేమకు కొలతలే లేవు, అవి ప్రతిదినము క్రొత్తగా నుండును, అవి ప్రతిదినము క్రొత్తగా నుండును. జాలి గల దైవమా యేసయ్యా, మనసారా స్తుతింతును స్తోత్రింతును, మా కొరకు సమాధానం ఇచ్చుటకై దండనంత నీ పైన పడినే ప్రభు, అయ్యా నీ పైన పడినే ప్రభు, మా కొరకు సమాధానం ఇచ్చుటకై దండనంత నీ పైన పడినే ప్రభు, అయ్యా నీ పైన పడినే ప్రభు, నీవు దేవుడు సర్వశక్తుడు, నీ గాలికి హద్దులే లేవు, నీ ప్రేమకు కొలతలే లేవు, అవి ప్రతిదినము క్రొత్తగా నుండును, అవి ప్రతిదినము క్రొత్తగా నుండును. జాలి గల దైవమా యేసయ్యా, మనసారా స్తుతింతును స్తోత్రింతును, మాదు అతిక్రమములచే గాయపడి నలిగితివే, గాయములతే స్వస్థమైతిమి, నీదు గాయములతే స్వస్థమైతిమి, మాదు అతిక్రమములచే గాయపడి నలిగితివే, గాయములతే స్వస్థమైతిమి, నీదు గాయములతే స్వస్థమైతిమి, నీవు దేవుడు సర్వశక్తుడు, నీ జాలికి హద్దులే లేవు, నీ ప్రేమకు కొలతనే లేవు, అవి ప్రతిదినము క్రొత్తగా నుండును, అవి ప్రతిదినము క్రొత్తగా నుండును. జాలి గల దైవమా యేసయ్యా, మనసారా స్తుతింతును స్తోత్రింతును. హల్లెలూయా. మరి ఆ మార్గంలో నడిపించడానికి మరి ప్రభు చేసిన త్యాగం ఏమిటి? ఆయన శరీరాన్ని ఒక నిచ్చెనగా మార్చారు. ఆ శరీరం మీద ఎలా నడుస్తున్నాం మనం? ఆయన గాయాలు మించండి. అంటే పరలోకం వెళ్ళాలంటే ఆయన గాయాలు మించి, ఆయన నిచ్చెన మించి, ఆయన శిలువ మించి
మనం పరలోకం వెళ్ళాలండి. మనకి ఇంకో మార్గం లేదండి. అందుకే సిలువ జ్ఞానం ఎందుకు కావాలి మనకి? ఆ మార్గం లేకపోతే మరొక మార్గం లేదండి. సిలువ రక్తం లేకపోతే, సిలువ మార్గం లేకపోతే, యేసయ్య మనకు మార్గం కాకపోతే పరలోకానికి వెళ్తానికి ఏ మార్గము కూడా మనకి సిద్ధపరచలేదండి. అందుకే మనిషి కుమారుడి మీదుగా ఎక్కుతూ దిగుతే ఉంటే ఎక్కు వెళితేనే పరలోకానికి వెళ్ళగలుగుతాం. అందుకే సిలువ మార్గం మనకి. మరి సిలువ జ్ఞానాన్నే మనం మర్చిపోతే మరి దేవుని సన్నిధానం మనం ఎలా ఉపయోగించుకుంటున్నామండి? ఒకసారి యెషయా గ్రంథంలో 53 అధ్యాయం చూడము. మూడవ వచనం నుంచి. అతడు తృణీకరింపబడిన వాడు అయ్యును, మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించే వాడు గాను, మనుషుల చూడనల్లని గాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతుమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను కొత్తబడిన వాని గాను, దేవుని వలన బాధింపబడిన వాని గాను, శ్రమనొందిన వాని గాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. హల్లెలూయా. పరలోకానికి వెళ్ళాలంటే దోష పరిహారం జరగాలి. పాప దోష పరిహారాలన్నీ జరగాలి. ఇవన్నీ కూడా ఎవరి ద్వారా జరిగినాయి? మనల్ని శిక్షించాలి. కానీ మన స్థానంలో ఎవరిని పెట్టారండి? తన కుమారుని పెట్టి ఆయన శిక్షించి పాప పరిహారం చేసి ఆయననే ఒక మార్గం, అంటే పాపంలో విడిపించాడు కాబట్టి ఆయన ఒక మార్గం కింద ఆయన ఆధారం చేసుకుని పరలోకం వెళ్ళాలి. ఎందుకంటే మనకున్న సాక్ష్యం ఏంటంటే యేసయ్య నా పాపాలు క్షమించాడు కాబట్టి పరలోకం వెళ్తున్నాను. ఆ సాక్ష్యం లేకుండా పరలోకం వెళ్ళమండి. ఆయన మన కోసం గాయపరచబడ్డారు, మన కోసం శిలువ మీద వేలాడారండి. చివరి రక్తముడు కార్చింది మన కోసమేనండి. ఎందుకంటే ఆ మార్గమే పరలోకానికి వెళ్ళేట ఏకైక మార్గము. ఈ మార్గం ఎవరికి చూపిస్తున్నారు? అక్కడ యాకోబుకండి. నువ్వు వెళ్ళవలసిన మార్గం ఈ మార్గమేనండి. అక్కడ యాకోబే కాదండి, మనం కూడానండి. మనం వెళ్ళవలసిన మార్గం ఆ మార్గమేనండి. లోకలు వెళ్తున్నారు కదా అనుకోవచ్చు, లోకలు వెళ్ళిన మార్గం మనం వెళ్ళవలసిన అవసరం లేదండి. దేవుడు మనకి ఏమిచ్చాడు? దాంట్లో నమ్మకంగాను నేను నా ఇంటి వారుగా ఎలాగైతే అక్కడ యెహోషువ సాక్ష్యం చెప్తున్నారో ఆ సాక్ష్యాన్ని పొందుకునే వారమే యేసే సహవాసంలో మనం ముందుకెళ్లే వారునే ఉండాలి. కుటుంబం ఎక్కడ ఉండాలి? మందిరములో ఉండాలి. ఖచ్చితంగా ఎవరు ప్రార్థన చేయాలి? అమ్మా మీరు చేయాలా లేకపోతే వేరే వాళ్ళు వచ్చేస్తారా? మరి మనం మానేసి మనం లోకంలో పడి తిరిగితే మన కోసం ఎవరు చేస్తారు? అవన్నీ ఎవరి మీద మోపారండి? అవన్నీ మనిషి కుమారుడు మోపుకున్నారు. ఆయన తన మీద మోపుకున్నారు కానీ మన మీద మోపలేదండి. అందుకే ఆయన పేరు జాలి గల దేవుడు అండి. మన అతిక్రమలు ఎవరు భరించారు? ఆయనే భరించారండి. ఇవన్నీ ఎవరికి చెప్తున్నారు? యాకోబుకండి. యాకోబు మోసగాడే, కానీ ఈ రోజు నుంచి ఆయన మోసగాడు కాదండి, దేవుడి చేత నడిపించబడుతున్నవాడు. చిన్న వాక్యం దీవించి ఆశీర్వించబడును గాక.